అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక కారపొడి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ కారపొడి ఏంటంటే నువ్వులు, పల్లీలు కారపొడి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక కప్పు నిండా నువ్వు తీసుకున్నానండి. ఇంకోండి ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఎల్లుల్లిపాయ పొలుసుకుని పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు కావాలండి దీనికి అండి. దీనికి కావాల్సిన పొడికి కావాల్సినవి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. కల్లుప్పు వేపిందన్నమాట అండి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నామండి. ఎక్కిందండి. ఇవ్వండి, నువ్వులు వేపుకుందామండి. ఒట్టిగా వేపుకోవాలి, ఇందులో ఏమి వేయకూడదండి. ఇప్పుడు నువ్వులు వేపుకుందామండి. మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుందండి. నువ్వుల పొడి ఈ శీతాకాలం వర్షాకాలం తింటే చాలా మంచిదండి. మనకి కారపొడి నువ్వులు కూడా ఉంది. గ్లాసు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఫస్ట్ ఇంకోటి నువ్వులు బాగా వేగుతున్నాయండి. ఇవి మనకు స్మెల్ వస్తాయి. అవి వచ్చే వరకు వేపుకోవాలండి. ఇంకోటి వేగిన స్మెల్ వస్తుంది నాకు. వేగిన తర్వాత పక్క తీసేసుకుని దీని తర్వాత పల్లీలు కూడా వేపుకుంటాం. మాడిపోకూడదు అన్నమాట. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట. తీసేసుకొని ఇప్పుడు పల్లీలు వేపుకున్నాం. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. ఇవ్వండి పల్లీలు. ఈ పల్లీలు కూడా వేపుకున్నాం. very own versatile actors Prakash Raj Gani and Anand Shrikant Gani సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. ఈ పల్లీలు కూడా ఎప్పుడు పక్క తీసేసుకున్నాము. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట. ఇలాగే నువ్వులు చాలా అన్నమాట. ఎవరి గురించి మాట్లాడాలి? కాలం గురించి మాట్లాడాలి. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఆయనకు అనుభవం ఉంది. ఆయన జర్నీ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను. అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీ. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం భిన్నాపనం ఇది ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట. మాడిపోతే నువ్వులు విని చేదు వస్తాయి అన్నమాట. ఆదేస్తున్నారండి. ఇప్పుడు నాటించు దాని అంతా ఎంత కష్టం, ఎంత డెడికేషన్. సో నాకు ఇప్పుడు చేశాను. చాలామంది సాఫ్ట్ చేశాను. మా సీనియర్స్ ఆంధ్రప్రదేశ్ రామారావు గారు చేయడం ఒక చిన్న వేగిపోయినాయి తీసి ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకున్నాం. నువ్వుల నూనె వేస్తాను కొంచెం అండి. కొంచెం నువ్వుల నూనె వేస్తాను. నూనె వేసి ధనియాలు వేసుకోవాలి. మాట్లాడిన వాళ్ళు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేపేసుకొని
ఏదో ఒక బార్డర్ జీలకర్ర కూడా వేసేసుకున్నాం. కొత్తది ఏదో ట్రై చేస్తున్నాం, ఇది వర్క్ అవుతా లేదా అని ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఐ హ్యావ్ టు బి గుడ్. మధ్యలో ఒక రోజు ఒక్కొక్క చేపలు కావు చాలు కాకపోతే దాన్ని ఎగిరి తీయడానికి ఆ చేపలు ప్రాణం. నువ్వులు పల్లీలు పొడి అన్నమాట. కందిపొడి అది ఎలా చేసుకుంటాం అలా మా మనవరాలు అడుగుతుంది అన్నమాట, ఇది ఏంటి అని. నువ్వుల పొడి అన్నమాట. ఎండుమిరపకాయలు మొత్తం వేగిపోయాక ఆ ఇంట్లో చిన్న వీడియో చూస్తుంటే ఆ వరల్డ్ మాట్లాడుతుంటే ఎంత కలిగించాలి వేగిపోయి కదండి. ఇప్పుడు 2 నిమిషాలు కూడా మనం కొంచెం వేసుకుంటాం. అదే ఏం కదా ఈ వేడికి అది నాకు తెలుసు. వేడి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం పొడి చేసేటప్పుడు చల్లారాక పొడి చేసినప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ మనం జాగ్రత్తగా పొడి చేసేసి నిజంగా చాలా 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 వెనకాల కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో బాగా ఉంటుంది మా తాత, మా వంశ తాత, మా నాన్నకి, హర్ష అండ్ ప్రదీప్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ థ్యాంక్ యూ. సరిపోతే ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాల నిల్చుంటాడు మా హరికి. పొడి చేసుకుందాం మనం. పల్లీలు వేసుకుందాం. మనం ఇలా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాం. చిన్న చిన్న పలసిచ్చుకుని చేసుకోవాలి, ముద్ద అయిపోద్ది లేకపోతే.
ఉప్పు ఎక్కువగా ఉంది. బాగుంది. అయిపోయింది. ఇదిగోండి వేడిగా ఉంటుంది కదండి, ఇందులో వేసుకుని చల్లారాక బాటిల్లో పెట్టేసుకుంటాం. అయిపోయిందండి. నువ్వులు, పల్లీలు, కారపొడి చల్లారిన తర్వాత వాటికి ఇప్పుడు మనం దీన్ని ఒక్క ముద్ద టేస్ట్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో, ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. గాను వేసుకున్నాను. ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా సరిపోయాయి. ఒకసారి మీరు కూడా వీడియోలో చూసి నేను ఎలా చేసానో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ టచ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక ఫుడ్తో మీ ముందుకు వస్తాను.